హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు. సో దసరా బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే కావాలి అన్నాడు, కామెంట్ అయితే చేశాడు. సో అందుకోసం అయితే నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బ్యానర్ ఫోటో ఎలా ఉందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే సో మీకు నచ్చలేదు అంటే నెక్స్ట్ టైం ఇంకొకటి అయితే చేస్తాను. సో మీకు నచ్చిందంటే ఓకే. సో వీడియోకి లైక్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? సో మీరు కామెంట్ చేస్తేనే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే వస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్న పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకొని పైన ఎడిట్ ఫోటో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకేనా? సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సెర్చింగ్ రండి. సెర్చింగ్ వచ్చేసి దుర్గామాత అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా చాలా ఇమేజెస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ మనకు డెకరేట్ చేసి ఉంటుంది కదా. సో ఈ ఇమేజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ చాలా ఇమేజెస్ అయితే ఉంటాయి దుర్గమాతకు సంబంధించినవి. సో ఇందులో మీకు కొన్ని నచ్చింది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేను యూజ్ చేసింది ఈ యొక్క స్టిక్కరు. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. ఓకేనా? ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ స్టిక్కర్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇంకొకటి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? లుక్ అయితే బాగుంటుంది. ఓకే, ఇక్కడ మీరు పైన డూప్లికేట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మూవ్ డౌన్ చేయండి. ఓకేనా? ఓకే, మనకు ఈ యొక్క ఇమేజ్ అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి దీన్ని రైట్ సైడ్ పెట్టండి. సో మళ్ళీ ఇక్కడ మూవ్ డౌన్ అయితే చేయండి. ఓకేనా? మూవ్ డౌన్ చేస్తే మనకు ఇమేజ్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ అయితే మళ్ళీ ఇక్కడ టెక్స్ట్కి రండి. టెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ సెర్చ్ చేయండి. అంటే ఇక్కడ మీరు టైప్ చేయండి. ఏమని చేస్తారంటే దసరా శుభాకాంక్షలు అని టైప్ చేయండి. ఓకేనా? శుభాకాంక్షలు అని టైప్ చేసి పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోవాలి. సి ఆల్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మై ఫాంట్స్కి వచ్చేసి ఫాంట్ అయితే చేంజ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు కలర్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ కలర్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకొని పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్ట్రోక్ మీద ట్యాప్ చేసుకొని స్ట్రోక్ కలర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకొని స్ట్రోక్ అయితే ఒక 30 వరకు పెట్టేయండి. సో మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 2024 అని టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఈ విధంగా కొంచెం దగ్గర స్మాల్గా చేసుకొని కొంచెం ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, దీని కలర్ కూడా సేమ్ ప్రాసెస్ పెట్టండి. ఓకేనా? ఎల్లో కలర్ పెట్టేయండి, బ్లాక్ కలర్ స్ట్రోక్ ఇచ్చేయండి. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫోటో యాడ్ చేసుకోవాలి. కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా? మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేశాను. ఓకే, పైన యాడ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కింద రిమూవ్ బీజీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోతుంది. సో ఈ యొక్క ఫోటోని మీరు ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇంకొకటి అయితే ఉంటుంది. కింద మనకు షేప్ ఉంటుంది. ఈ షేప్ అనేది తీసుకోండి. ఓకేనా? షేప్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క స్క్వేర్ ఉంటుంది. అంటే ఏ స్క్వేర్లో తీసుకోవాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఈ స్ట్రోక్ అని చూసినా ఈ యొక్క తీసుకోండి షేప్ అనేది. ఓకేనా? ఇప్పుడు జూమ్ చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత కింద కలర్ ఉంటుంది. కలర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఒపాసిటీ అనేది ఒక ఎంత పెడతారంటే ఒక 70 పెట్టండి. పెట్టిన తర్వాత పైన మనకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది. మూవ్ డౌన్ అయితే చేయండి. ఓకేనా? సో మూవ్ డౌన్ చేస్తే మనకు లుకింగ్ అయితే చాలా బాగా అయితే కనబడుతుంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఓకేనా? సో ఇప్పుడు పైన డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకొని ఈ యొక్క ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో వీడియో మీకు నచ్చిందా లేదా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.